తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ 3 విడతల నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసి అభ్యర్థులకు ప్రచారం చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు ప్రజల ముందుకు వెళ్లి తమను గెలిపించాలని పదే పదే ప్రాధాయపడుతున్నారు. ఇదే క్రమంలో కొందరు వివిధ హామీలను గుప్పిస్తుండగా మరికొందరు రాతపూర్వకంగా బాండు పత్రాల మీద హామీలు ఇచ్చి తాము నెరవేర్చకపోతే నిలదీయాలని కూడా ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొడంగల్ మండలంలోని ఉడిమేశ్వరం గ్రామంలో జరిగిన ఒక సంఘటన మనము పరిశీలిస్తే, సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మున్నూరు శివకుమార్ ఏకంగా 100 రూపాయల బాండు పేపర్ పై 12 హామీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసి సంచలనం సృష్టించాడు. తనను గెలిపిస్తే గ్రామంలో వాటర్ ప్లాంట్ అభివృద్ధి పనులు, ఆడపిల్ల పుడితే 2500, పెళ్లి కానుకగా 5501 రూపాయలు చెల్లిస్తానని ఆయన రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. ఎవరైనా అకారణంగా మృతి చెందితే వారి కుటుంబాలకు పంచాయతీ నిధుల ద్వారా 6000, గ్రామంలో 6 నెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరం, ఇలా 12 హామీలను ఆయన ఆ బాండు పత్రంలో పొందుపరిచారు. సర్పంచ్గా గెలిచిన అనంతరం తాను ఈ హామీలు అమలు చేయని పక్షంలో తనను నిలదీయాలని కూడా బాండు పత్రం ద్వారా ఆయన హామీ ఇవ్వడం విశేషం. మనం శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వివిధ పక్షాలు పలు హామీలను తమ మేనిఫెస్టోలో పెట్టడం, అవి ప్రజల ముందు ఉంచడం చూస్తున్నాం. అయితే 100 రూపాయల బాండు పేపర్ మీద నిర్దిష్టంగా రాసి అమలు చేయకపోతే తనను నిలదీయండి అని ప్రకటించడం అనేది ఇంతవరకు ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఒక విధంగా నేను కట్టుబడి ఉంటాను, తప్పిన పక్షంలో చర్యలు తీసుకోండి అని బాండు పేపర్ మీద ఆయన ప్రకటించడం అంటే ఇది ఖచ్చితంగా ఒక ఒప్పందం లాంటిది. ఈయన చేసిన పని చాలా స్ఫూర్తిదాయకమైందని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే ప్రధాన రాజకీయ పక్షాలు కూడా తమ మేనిఫెస్టోలను ప్రజల ముందు ప్రకటించేటప్పుడు ఆచరణ కాని, సాధ్యాసాధ్యాలు కాని హామీలను ఇవ్వకుండా ఇచ్చిన హామీలను ఈ తరహాలోనే బాండు పేపర్ పై ప్రకటిస్తే వాటికి విలువ ఉంటుందని ప్రజలు చాలా మంది అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రధాన ఎన్నికల పార్టీలు తమ మేనిఫెస్టోను అధికారికంగా ఇలా బాండు పత్రాల మీద ప్రకటించాల్సిన తరుణం ఆసన్నమైందని పలువురు రాజకీయ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి.